ప్రేమించిన తండ్రి, అద్భుతమైన సందేశాన్ని కుమారుడు ద్వారా అందించారు. ఇంతవరకు ఈ ప్రపంచానికి బైబిలు ఒక కోణంలోనే అర్థమైంది. నీవు కునుకక నిద్రపోక మా కోసం నువ్వెలా పరితపిస్తున్నావో ప్రపంచంలో ఉన్న మనుషులందరూ తెలుసుకున్నట్లుగా ఆత్మజ్ఞానం, దైవజ్ఞానం మా అందరికీ బోధించండి. అందరూ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి స్తుతించి బతిమాలి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వర్లారా, దేవుడు అందరినీ కాపాడతాడు అనుకుంటే మనం పొరపాటు పడుతున్నాం అనుకోవాలండి. ఎందుకు అందరినీ కాపాడు అంటే, మనం ఈ భూమి మీద ఉన్నాం. మనకి కొంతమంది ఇష్టం ఉంటారండి. మనం కొంతమందిని ఏం చేస్తూ ఉంటాం, ఇష్టపడుతూ ఉంటాం. ఆ ఇష్టపడిన వాళ్ళని కాపాడుకోవటానికి మనం ఏం చేస్తూ ఉంటాం. అప్పుడు వరకు ఎవరో తను నా భార్య అయిన కాడి నుంచి తను కాపాడుకుంటానికి నేను ఏం చేస్తూ ఉంటాను, అమ్మ జాగ్రత్తగా ఉండు అని కాపాడుకుంటానికి చూస్తూ ఉంటాను. ఎప్పుడైనా మాపులు లేచినప్పుడు ఎందుకు లేచింది ఏంటి, అసలు ఏంటి పరిస్థితి అని నాకు కూడా మెలకు వచ్చి ఏం చేస్తూ ఉంటాం, చూసుకుంటూ ఉంటాం. పిల్లలంటే ఇష్టపడినప్పుడు మనం ఆ పిల్లల్ని చూసుకుంటూ ఉంటాం. అవునే కదండి. ఊర్లో ఉన్న వాళ్ళందరినీ చూసుకోలేము, దేశంలో ఉన్న వాళ్ళందరినీ చూసుకోలేము, మొత్తం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ పట్టించుకుంటే మనం బ్రతకగలమా? కొంతమంది ఇష్టం ఉంటారు, వాళ్ళని మనం చూసుకుంటూ ఉంటాం. అలాగే దేవుడికి కూడా కొంతమంది ప్రియమైన వారు ఉన్నారు. ఆ ప్రియమైన వారిని కాపాడుకుంటానికి ఆయన ఏం చేయకుండా ఉంటున్నాడు, ఆయన ఏం చేయకుండా ఉంటున్నాడంటే కునుకగా నిద్రపోకుండా ఉంటున్నాడు. ఎందుకంటే తనకి ప్రియమైన పిల్లలు కనుక. మరి తనకి ప్రియమైన పిల్లలుగా మనం బ్రతుకుతున్నామా? ఈ లోకంలో కోట్ల మంది ఉన్నారు. ఒకరి నుండి ప్రతి జాతి మనుషులు వచ్చారు. అందరూ దేవుడి నుంచే వచ్చారు. కానీ అందరూ దేవా అంటున్నారా? దేవుడిని తిట్టేవాళ్ళు ఉన్నారు, దేవుడిని రకరకాలుగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు, దేవుడిని అనవసరంగా అపార్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఎన్నో రకాలుగా కూడా ఈ భూప్రపంచంలో మనుషులు బ్రతుకుతున్నారు. కానీ వాళ్ళందరూ దేవుడి నుంచే వచ్చారు. కానీ వాళ్ళు దేవునికి విరోధంగా మారిపోయారు, దుర్బీజులుగా మారిపోయారు. ఎవరిని ఒకరి నుండి వచ్చిన వారు శత్రువు మాట వినటంగా బట్టి వాళ్ళు దేవునికి విరోధులుగా మారిపోయారు. వాళ్ళని కాపాడుకుంటానికి ఆయనకి ఏం పని అండి? అసలు ఎవరిని కాపాడుతాడు అనేది మనం ఆలోచన చేసినట్లయితే లేఖనాన్ని తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10-11 వచనాలు బాగా ఆలోచన చేయాలి, ధ్యానించాలి. దివారాత్రులు బైబిల్ని మీరు ఆలోచన చేయాలి. ప్రియమైన దేవుని వర్లారా, మన క్రియలను బట్టి కాక, మన క్రియలు అంటే మనకు కొన్ని క్రియలు ఉంటాయి. మన ఆలోచనలు, మన తలంపులు, మన ఊహలు, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలమునే క్రీస్తు యేసునందు, అనాది కాలం అంటే ఈ జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తు యేసునందు అనాది కాలమున క్రీస్తు యేసు మన రక్షకుని ప్రత్యక్షం వలన తన కృపను బట్టి మన రక్షకుడు ఒక రీజన్ నిన్ను కాపాడుకోవటానికి ఒక విధానం, ఒక ప్రాసెస్ అన్నమాట. దాన్ని ఏమంటారంటే ఒక నియమం, ఒక మార్గం, ఒక సత్యం, ఒక నిర్ధానం, ఒక క్రమం. ఆ క్రమంలోనే మనం వెళ్ళాలి. అంతేగాని మనకి వీలైనట్టుగా, మనకు తోచినట్టుగా మనం వెళ్ళిపోతే మనం దేవుని పిల్లలం అవ్వం. ఆయన మనల్ని కాపాడుకుంటా మన చుట్టూరు తిరిగితే ఏముండదండి. ఆయన చెప్పినట్టుగా మనం నడవాలి. ఆయన చెప్పినట్టుగా నడవాలి అంటే యేసుక్రీస్తు వారు కూడా ఒక రీజన్గా నడిచాడు.
దేవుడు చెప్పినట్టుగా నడిచాడు. యేసుక్రీస్తు వారు దేవుడు చెప్పినట్టుగా నడిచారు. ఇప్పుడు యేసుక్రీస్తుని ధరించుకున్న మనం కూడా యేసుక్రీస్తుని వెళ్ళిన మార్గంలో, ఆయన సత్యంలో, ఆయన జీవంలో మనం కూడా నడవాలి. మనకు తోచినట్టుగా వెళ్ళిపోతే ఆయన మనల్ని కాపాడుకుంటూ ఉండేనండి, మనల్ని పట్టించుకోడు అసలు. కనుక చదవండి, ఇప్పుడు ఏమన్నాడు అక్కడి నుంచి చదవండి. బయలుపరచబడిన తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో, ఒకప్పుడు మనం దూరస్తులం, ఒకప్పుడు మనం నేరస్తులం, ఒకప్పుడు మనం విరోధులం, దేవునికి విరోధులము, దేవుని సొమ్ము తింటూ దాన్ని తన రొమ్ము మీద గుద్దిన వారం, దోషకులం, హింసకులం. కానీ ఇప్పుడు ఏమైపోయాం? యేసుక్రీస్తుని బట్టి మిత్రులుగా అయిపోయాం, స్నేహితులం అయిపోయాం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి బిడ్డలం అయిపోయాం, పరిశుద్ధులం అయిపోయాం. చూడండి ఎంత రీజన్గా ఉందో చూడండి. మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణం 70-80 సంవత్సరాలు ఈ చిన్న జీవితం కోసం పోరాటం. ప్రతి మనిషి కూడా పోరాడుతున్నాడు. దేనికోసం పోరాడుతున్నాడు అంటే ఈ చిన్న జీవితం కోసం. 70-80 సంవత్సరాలు ఈ చిన్న జీవితం కోసం. అసలు ఎందుకు బ్రతుకుతున్నాడు, ఎందుకు పుట్టాడు, ఎందుకు బ్రతుకుతున్నాడు, అర్థం లేకుండా బ్రతుకుతున్నాడు. అందుకే చూడండి, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక చాలా ఆత్మతో ఉండాలి. చదివేవారు కూడా, మీరు వినేవాళ్ళు కూడా. చాలా మీతో ఆత్మ మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నప్పుడు దాన్ని మీరు స్వీకరించుకోవాలి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మీరిలాగును రక్షింపబడి, ఏమండి మీరు ఇలాగ రక్షింపబడి ఎలా రక్షింపబడాలి? ఒక రీజన్ ఉంది. ఎలా ఉంది? యేసుక్రీస్తు ద్వారా మనం ఎవరికి పిల్లలమైపోవాలి? దేవునికి పిల్లలమైపోవాలి. మీరు ఇలాగ రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. దేని ద్వారా పిలిచాడంట? సువార్త వలన. ఈరోజు మనం రక్షణలోకి వచ్చామంటే దేని వల్ల వచ్చామండి? మనం సువార్త వలన. దేవుని మాట మనిషిని ఏం చేస్తుంది తెలుసండి? బ్రతికిస్తుంది. అందుకే అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించును. అంటే దేవుని మాట మనల్ని బ్రతికిస్తుంది. అసలు మనం ఏంటి, మన పరిస్థితి ఏంటి, మనం ఏంటి అసలు? ఒక్కోసారి మనిషి ఆలోచించుకుంటూ ఉంటాడు. ఏ చెట్టు కింద కూర్చుని, ఏ ఇంటి కింద కూర్చుని, సూర్యు కింద కూర్చుని ఈ పిల్లల పరిస్థితి ఎలా ఉంది, ఈ భార్య పరిస్థితి ఎలా ఉంది, ఈ సమాజం పరిస్థితి ఎలా ఉంది, ఎక్కడ చూసిన పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏంటి నా పరిస్థితి అని ఆలోచించుకుంటే నరాలు పేలిపోతాయండి. నిజంగా మనం ఎప్పుడైతే సువార్త ద్వారా మనం దేవుని దగ్గరికి వచ్చామనుకోండి, ఇక అంతా మన ఆలోచనలు, మన తలంపులు, మన ఊహలు అన్నీ కూడా మనం ఒక కొత్త ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారు ఏమంటున్నాడు? నూతన సృష్టి, ఒక నూతనమైన ప్రణాళిక. ఏంటో డబ్బు లేకపోతే బ్రతకలేవి, లేకపోతే ఇది లేకపోతే ఏ పేరు పోయింది, అది పోయింది. నో, యేసు లేకపోతే నేను బ్రతకలేను, సువార్త లేకపోతే నేను బ్రతకలేను, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నట్టుగా మనం ఆలోచనలోనికి వెళ్ళిపోతాం. ప్రియమైన, అప్పుడు నిన్ను ఎవరు కాపాడుకుంటారో తెలుసా? నిన్నెవరు కాపాడుకుంటారు? నా కోసం నా భక్తుడు ఎంత ఇలా బ్రతుకుతున్నాడు, నా కుమారుడు నా కుమార్తె ఇలా బ్రతుకుతున్నారని నిన్ను కాపాడువాడు కునుకుడు. అదన్నమాట సబ్జెక్టు. అంతేగాని నీకు తోచినట్టుగా నువ్వు వెళ్ళిపోతే నిన్ను కాపాడువాడు కునుకుడు నిద్రపోడంటే ఆయన ఏమైనా పని ఏంటి? పట్టించుకోడు అసలు మనల్ని. ఆలోచించేద్దాం. రోమిలికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 27-28 వచనాలు చదవండి. త్వరగా మనం ఆలోచన చేయాలి.
మీ హృదయములను పరిశోధించేవాడు. మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి, మీరు ఏ తలంపులతో వచ్చారు, ఇదంతా కూడా ఒక పరిశోధన జరుగుతూ ఉంది. మీ హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనసు, అసలు మీరు ఏంటో అనేది ఆయనకి తెలుసు. చదవండి. ఎలాగనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. విజ్ఞాపన చేయుచున్నాడు పరిశుద్ధుల కొరకు. ఎక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు? తండ్రి కుడి పార్శ్వన కూర్చొని కునికిగా నిద్రపోకుండా విజ్ఞాపన చేస్తున్నాడు. అదిగో నా కుమారుడు వెళ్తున్నాడు, నీ కుమారుడు వెళ్తున్నాడు. మన పని చేసేవాడు అతను. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇదిగో శత్రువు మింగేయాలని చూస్తుంది, ఆ రారీ కింద పడేయాలని చూస్తుంది, ఆ బస్సు కింద పడేయాలని చూస్తుంది, ఆ గోతిలో గెంటేయాలని చూస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. అర్థమవుతుందండి? మీకు సబ్జెక్ట్ అర్థమవుతుందా? నువ్వు ఏమీ చేయకుండా నన్ను కాపాడే, నా బిడ్డలను కాపాడే, నా వ్యవస్థను కాపాడే అంటే అసలు కాపాడటానికి రీజనే ఉంది. నిన్ను కాపాడటానికి ఆయన కోసం నువ్వేం ఆలోచిస్తున్నావు? అందుకే చూడండి 8వ అధ్యాయం 28వ వచనం. దేవుణ్ణి ప్రేమించు వారికి. దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావా? నీ భర్తను నువ్వు ప్రేమిస్తున్నావు, నీ భార్యను నువ్వు ప్రేమిస్తున్నావు, నీ పిల్లలను నువ్వు ప్రేమిస్తున్నావు, ఈ సమాజంలో ఉన్న అన్నిటిని ప్రేమిస్తున్నావు. మరి అన్నీ ఇచ్చిన దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావా? దేవుణ్ణి ప్రేమించు వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి. ఆయన సంకల్పం, దేవుని సంకల్పం ఏంటి? దేవుని సంకల్పం యేసుక్రీస్తు ద్వారా మనం పిలువబడ్డాం. ఒకప్పుడు దూరస్తులం మనం, అడ్రస్ లేనివారు. నా అడ్రస్ ఏంటో తెలుసా అంటే, ఏమి అడ్రస్ మంది, ఏమి అడ్రస్సు, అసలు అడ్రస్ ఏంటో తెలియని వారు మనం. ఇప్పుడు దేవుని సంకల్పం చొప్పున మనం పిలువబడ్డాం. మేలు కలుగుటకే, మేలు కలుగుటకి. మనం మేలు చేసుకోవాలి, ఇతరులకి మేలు చేయాలి. మనకి కీడు చేసుకోకూడదు ఇతరులకి. ఒక్కొక్కడు ఆడెక్కింది నరుక్కుంటాడు, పక్కవాడిది నరుక్కుంటూ ఉంటాడు. అదా అది చేశాడు యేసు ప్రభు? అపోస్తులు అది చేశారా? బైబిల్ అది చెప్తుందా? మేలు చేయాలి, దేశానికి మేలు చేయాలి, కుటుంబానికి మేలు చేయాలి, సంఘానికి మేలు చేయాలి, సమాజానికి మేలు చేయాలి, ప్రపంచానికి మేలు చేయాలి. నువ్వు పుట్టడం బట్టి ఈ ప్రపంచం ఆనందం పడాలి, అలాగా ఉండాలి. అలా ఉన్నాడు మన ప్రభు. మరి ఆయన ధరించుకుని మనం అలా ఉంటున్నావా? ఆలోచన చేసుకుందాం. లేదండి యేసుప్రభు అంటే ఆ వంటగలు మనం ఉంటున్నాం, తప్పు మాట్లాడుతున్నాం మనం. మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. సమస్తము సమకూడి జరుగుతున్నాయి. లింక్ కింద నీకేం కావాలా నువ్వు అడగక్కర్లేదు. నాకు అది కావాలి ప్రభు, ఇది కావాలి. నీకు ఏది కావాలో ఎవరికి తెలుసు? ఆయనకి తెలుసు. నీకు మేలు కలుగుటకే సమస్తము అన్నాడా, ఒకటి అన్నాడా? నా పెళ్లి చెడిపోయింది అన్నాడు మా కొత్తగా జన్మించిన ఎవరో ప్రసాద్ వచ్చి. అది నీకు మేలు కలుగుటకే ఏం జరిగింది? మేలు కలగటానికి అది దేవుడు తప్పించాడు అన్నాను. అంతే అంటారండి, నిజమేనా ఆయన అన్నాను. మేలు కలుగుటకే సమస్తమును సమకూడి, సమస్తము సమకూడి నీకు మేలు. అది ఆ పెళ్లి తప్పిపోదాం నీకు మేలు, ఇది అరక్కపోదాం నీకు మేలు. అర్థమవుతుందండి? మేలు కలుగుటకే సమస్తమును ఏమవుతుంది? రాజుగారు ఏలు తీసేయటం మంత్రికి ఏంటి? మేలు. లేదా మంత్రి గారు చచ్చిపోతారు. మీకు అర్థమవుతుందండి? కనుక ఏదైనా మన మేలుకి చేస్తాడు ప్రభు. అది మనం ఆలోచించేయాలి. ప్రియమైన దేవుని వర్లారా, సమస్తం మేలుకే చేస్తున్నాడు కానీ ఆయనకి కీడికి చేయడు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, చాలా స్పీడ్గా చెప్తున్నాను, మీరు డౌన్లోడ్ చేసుకోవాలి మీ హృదయం అనే పలకల మీద. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చదవండి ప్రియమైన దేవుని వర్లారా. మాట చేతే కానీ ఏంటండి, ఏమంటున్నాడు? మాట చేతే కానీ క్రియ చేతే కానీ
మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎవరికి చెల్లించాలి? ఎవరి ద్వారా చెల్లించాలి? నీకు తోచినట్టుగా చెల్లించకూడదు, మనకి వీలైనట్టుగా చెల్లించకూడదు, మన ఇష్టానుసారంగా మనం వెళ్ళిపోకూడదు. అంత రూల్గా ఉండాలన్నాడు. యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి ఏం చేయమంటున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నీకు వందనాలు తండ్రి, నీకు స్తుతులు తండ్రి, నీ కుమారుడిని ఇచ్చో, సంఘాన్ని ఇచ్చో, సహవాసాన్ని ఇచ్చో, నీకు స్తోత్రాలు అని యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు మనం దేవునికి, తండ్రి అయిన దేవునికి చెల్లించాలి. మత్తయి సువార్త 28:19. మత్తయి సువార్త 28:19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను ఎవరికి శిష్యులుగా చేయాలి? ఎవరికి శిష్యులుగా చేయాలి? నాకు శిష్యులుగా చేసుకోవాలంటే చాలామంది ఉందిరండి. ఇంచుమించు ఒక 1000 మంది పైనే ఉందిరండి. కానీ 1000 మంది 1200 మంది అయిపోయి, కానీ ఎవరికి శిష్యులుగా చేస్తే నేను వెళ్ళి యేసు ప్రభు కూడా ఎవరికి శిష్యులుగా చేసేసాడు? తండ్రి అయిన దేవునికి ఏం చేశాడు? తన శిష్యులను కూడా ఎవరికి చేసేసాడు? తండ్రి పరలోకమందున్న మా తండ్రి పరిచయం చేశాడు. తండ్రిని పరిచయం చేశాడా? నేనే అన్నాడా? తను తానే కనపరుచుకున్నాడా? తండ్రి 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 అంటా ఉన్నాడా? మరి మనం తండ్రి తండ్రి అంటున్నాం, మనం అంటున్నావా? నా గొప్ప, నా ఘనత, నా పేరు నాది అంటున్నాం. మనది ఏమీ లేదండి. ఏంటి అన్ని రైట్స్ ఉన్న యేసు ప్రభువే తండ్రి 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 అంటా తిరిగినప్పుడు మనకేమున్నాయండి? చచ్చిపోయిన వాళ్ళు లేపారు, రోగులను బాగు చేశాడు. అసలు ప్రపంచంలో ఎవరో చేయలేరు అద్భుతాలు యేసు ప్రభు చేశాడు. సముద్రం మీద నడిచారు. ఎన్నో అసలు ఆయన చేసిన అద్భుతాలు ఇన్ని కాదు. అలాంటి ఆయనే తండ్రికి ఏం చేశాడు? లోబడ్డాడు. మనం ఇంకెంత లోబడాలి? ఎవరికి శిష్యులుగా చేయాలి? బాబు నేను ఇంక వెళ్ళిపోతాను, సువార్త చేసుకుంటాను అన్నాడు అనుకో, రేపు పొద్దున్న ప్రసాద్ ఏం చేయాలి? ఇంకో చోట, ఎక్కడో చోట ఆయనకు కూడా ఏం చేయాలి? ఒక డేరా వేసేయాలన్నమాట. ఆయన కూడా కొంతమందిని ఏం చేయాలి? ఈ లోకానికి మనం ఏం తీసుకురావాలి? అది ఏం పట్టుకెళ్తామా? నా పిల్లలు, నా గొడవ, నా భార్య, నా వ్యవస్థ అండి. ఏ వ్యవస్థ? తప్పుడు చెప్పాడు కదా, మరుక్షణం ఏం జరుగుద్దో మనకి తెలియదు. కనుక రేపు ఏమి సంభవించినో చూడండి. మన రమేష్ గారు రేపు ఏమి సంభవించినో మనకు తెలియదని చెప్పేస్తున్నాడంటే ఆయన కూడా ఎక్కడో చోట ఏదో చేయాలనుకుంటున్నాడు అనమాట. ఎవరి కోసం? దేవుడి కోసం. చేయాలంటే చేయనిత్వమే. మనం అంతా దేవుని కోసం పుట్టాం. దేవుని కోసం మనం ఏం చేయాలి? నాకు ఇంకో పక్క నుంచి వచ్చేద్ది, నన్ను కాపాడువాడు కునుకుడు నిద్రపోడు. అసలు మా తమ్ముడు కూడా చాలామందిని వీడియో తీసి వాళ్ళు తయారు చేసిన ఆయనకి ఒక పక్క నుంచి దేవుడు ఇస్తానే ఉంటాడు. మనం దేవుని కోసం బ్రతికినప్పుడు మన దేవుడు ఎప్పుడు కూడా దేవుని కోసం ఎలా చేయాలి? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ ఆత్మలోనికి వారిని ఏం చేయాలి? బాప్తిసం ఇచ్చేయాలి. అదవుతుందండి. జ్ఞానవంతులుగా చేసేయాలి. దేవుని పిలుపులోనికి వాళ్ళని నడిపించేయాలి. దేవునితో సంబంధం ఏర్పరచుకోమనాలి. మాట్లాడితే అద్దరే తిరిగాడు, అన్నయ్య గారు ఎలా ఉందండి, నా పరిస్థితి ఎలా ఉందని దరదరా కొట్టేసుకుంటుందండి. నాకు ఫోన్ చేయకూడదు. ఎవరికి ఫోన్ చేయాలి? దేవుడికి సంబంధం ఏర్పాటు చేసుకోవాలి. మీరు దేవునితో సంబంధం పెట్టుకోవాలి. దేవునితో సహవాసం కలిగి ఉండాలి. మీరు గొప్పవారు అవ్వాలి. ఈ సమాజానికి వేడుకగా అవ్వాలి అంటే దేవునికి శిష్యులుగా కావాలి. గలతీయులకు రాసిన పత్రిక 5:13 చాలా ఆత్మ చెబుతున్న సంగతులు ఇవి. కొన్ని కోట్లెట్టిన దొరకనే ఈ సంగతులు. గలతీయులకు రాసిన పత్రిక 5:13 సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడితిరి. సహోదరులారా, ఎంత బాగా ఉందండి వాక్యంలో. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వతంత్రమును శరీర క్రియలకు ఏతువు చేసుకోవద్దు అంటున్నాడు. శరీర క్రియలకు స్వతంత్రం ఉందని.
సంఘంలో స్వతంత్రం ఉందని, సమాజంలో స్వతంత్రం ఉందని, ఇంటిలో స్వతంత్రం ఉందని, లోకంలో స్వతంత్రం ఉందని ఆ స్వతంత్రాన్ని శరీర క్రియలకు, చచ్చేది మట్టిలో కలిసిపోయి ఈ చిన్న జీవితానికి, శరీర కోరికలకి ఏతువు చేసుకొనక ప్రేమ కలిగి. ఏ ప్రేమ ఉంది? ఎన్నో రకాల ప్రేమలు ఉన్నాయి. ఏ ప్రేమ ఉంది? తల్లి ప్రేమ ఉంది, చెల్లి ప్రేమ ఉంది, అక్క ప్రేమ ఉంది, ఎన్నో ప్రేమలు ఉన్నాయి. మంచి ప్రేమ. యేసుప్రభు అందరినీ కూడా ఎలా పోల్చుకున్నాడండి? తల్లితో పోల్చుకున్నాడు. అసలు ఇంకెవరు తప్పు పట్టడానికి లేదు. నువ్వు ఏ ప్రేమలో ఉన్నావు? ఏ ప్రేమ కలిగి ఉండమన్నాడని నువ్వు ఏ ప్రేమను బట్టి ఆ ప్రేమను డౌన్లోడ్ చేసుకోకూడదు. ఏ ప్రేమను డౌన్లోడ్ చేసుకోవాలి? యేసుప్రభు ప్రేమను డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ ప్రేమ ఏంటి? ప్రతి స్త్రీని తల్లిగా చూసిన ప్రేమ, మంచి ప్రేమ. మంచివాడు మన ప్రభు. ఆయన ప్రేమ కూడా ఎలాంటిదండి? మంచిది. రోమిలికి రాసిన పత్రిక 3:9 చూడండి. అపొస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ ఏమని రాస్తున్నాడో చూడండి ఉత్తరాన్ని. 3:9 మేము వారికంటే శ్రేష్ఠులమా, తక్కువారమా? ఎంత మాత్రమో కాము. యూదులేమి, గ్రీసు దేశస్థులేమి, అందరూ పాపమునకు లోనై ఉన్నారు. ఇంతకుముందు మీకు చెప్పేసే ఉన్నాము. ఇందును గూర్చి రాయబడిందేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అండి, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ప్రపంచం అంతా 6 నెలల మీద మీరు తిరగేసేస్తే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఒక్కడున్నాడు. ఎవరైనా ఒకే ఒక్కడు. మా అమ్మ అనేది ఒకే ఒక్కడు ఉన్నాడు అన్నాడు అనేది మా అమ్మగారు. ఎవరు తెలుసా? ఆయనే యేసుక్రీస్తు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఒక్కడున్నాడు, ఒకే ఒక్కడున్నాడు ప్రపంచానికి. ఆ ఒక్కడిని బట్టే మనం ఏమైపోయాం? తండ్రికి పిల్లలం అయిపోయాం, కుమారులం అయిపోయాం, కుమార్తెలం అయిపోయాం. ఇందులో ఏ భేదము లేదు. రంగు భేదం లేదు, కుల భేదం లేదు, మత భేదం లేదు, దేశ భేదం లేదు, ఏ భేదము లేదు. పాపం చేయటానికి ఏ భేదము లేదు. దేవుడు అనుగ్రహించి మహిమను ఏం చేస్తున్నాం? పోగొట్టేసుకుంటున్నాం. పోగొట్టుకుంటకుండా పొందుకోవాలి అంటే ఒక్కడున్నాడు పొందుకుంటానికి. ఆ ఒక్కడు ఎవరు తెలుసా? యేసుక్రీస్తు వారు, లోక రక్షకుడు. మొదటి పేతురు 3:9 చదివారు కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకి అనుగ్రహించను. ఆశీర్వాదం అంటే ఏమనుకుంటున్నారు? ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఇవ్వడని నేను అంటలేదు, కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, పోన ఆశీర్వాదం. అది అర్థమవుతుందండి? భూ సంబంధమైన ఆశీర్వాదం ఏంటంటే వదిలేసి వెళ్ళిపోయే భూ సంబంధమైన ఆశీర్వాదం. కానీ యేసుక్రీస్తు ద్వారా ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకి దయచేశాడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అంటే అసలు ఇంక దేనికోసం ఆలోచించవన్నమాట. ఈ భూ సంబంధమైన దేనికోసం నువ్వు ఆలోచించు. యేసుక్రీస్తు ద్వారా ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం వచ్చింది. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అంటే ఇది వదిలేసి వెళ్ళిపోయే ఆశీర్వాదం కాదు. మీరు బాగా ఆలోచన చేయాలి ఇక్కడి నుంచి. భూ సంబంధమైన ఆశీర్వాదం ఏంటంటే మనం విడిచిపెట్టేసి నేను 10 ఎకరాలు కొన్నాను, 20 ఎకరాలు కొన్నాను, 10 పేటలు కొన్నాను, 10 స్థలాలు కొన్నాను, ఇవన్నీ వదిలిపెట్టేసి వెళ్ళిపోయే ఆశీర్వాదాలు. కానీ యేసుక్రీస్తునందు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఎవరితో వచ్చేస్తుందండి? ఆశీర్వాదం మనతో కూడా వచ్చేసేది. దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం యేసుక్రీస్తుని బట్టి మనకి వచ్చింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక
4వ అధ్యాయము 4వ వచనం చూడండి ప్రియమైన దేవుని వారలారా. శరీరం ఒక్కటే బాగా అండర్లైన్ చేసుకోండి. శరీరం ఒక్కటే. తర్వాత ఏమంటున్నాడు? ఆత్మయు ఒక్కటే. ఆ ప్రకారమే పిలుపు విషయమే. పిలుపు కూడా మిమ్మల్ని పిలుస్తున్నాడా లేదా? పిలుస్తున్నాడా? ఏమవ్వాలని పిలుస్తున్నాడు? ఒకప్పుడు దూరస్తులు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఎక్కడో నాగబాబు భార్య ఎక్కడో, ఏ ఊరో ఆవిడది. ఇప్పుడు ఏమైపోయింది? నాగబాబుకి భార్య అయిపోయింది. ఇప్పుడు నాగబాబు ఆమెను వదిలేసి ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్తాడా? ఆమెని తన బిడ్డలను తీసుకెళ్ళకుండా? అవునే కదా. ఎవరు ఈవిడి అంటే ఏమంటాడు? నా భార్య అంటాడు. అదవుతుందండి. అలాగే మనం ఒకప్పుడు దోస్తులు, ఇప్పుడు మనల్ని ఏం చేశాడు? ప్రభు పిలుచుకున్నాడు, తన సొత్తుగా చేసుకున్నాడు. ఏమండి? ఇప్పుడు మన మీద ఏకవాలితే ఊరుకుంటాడా? నాగబాబు ఊరుకుంటాడా? తన భార్య మీద ఏకవాలితే కమాన్ అంటాడు. అంతే. అంటే అంత ఏంటి, తన భార్యని కాపాడుకుంటానికి, నా భార్య ఎవరు మీరు అంటానికి అని అంతే. ఏమైపోతాడు? జైశాల అయిపోతాడు అంతే. అలాగే ప్రభువు కూడా మనల్ని కాపాడుకోవటానికి ఎంత ప్రయత్నిస్తున్నాడంటే, ఆయన కునుకుడు, ఓ భర్త కునుకుతాడు నిద్రపోతాడు, ఒక భార్య కునుకుతుంది నిద్రపోద్ది. ఒకవేళ నాగబాబు డ్యూటీకి వెళ్ళినప్పుడు నాగబాబు భార్య ఇంటికి నిద్రపోద్ది. నాగబాబు కునుకుతూ ఉండగా ఎవరు కాపాడతారు? ఇప్పుడు అక్కడ ఒక శిరస్సు ఉన్నాడు. ఆ శిరస్సు ఎవరండి? దేవుడు. ఎందుకు కాపాడుతున్నాడు నాగబాబుని అంటే, ఆయనతో ఎవరికి పని ఉంది? నన్నెందుకు కాపాడుతున్నాడంటే, నాతో ఆయనకి ఏం పొంది పని ఉంది. నిన్నెందుకు కాపాడుతున్నాడంటే, నీతో ఆయనకి ఏదో పనుంది కనుక, పనుంది కనుక ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? కాపాడుకుంటున్నాడు, భద్రపరుచుకున్నాడు. ఎపిసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి చదవండి ప్రియమైన దేవుని వారలారా. ఏదు చేత అన్యజనులు, మనం అన్యజనులు అండి. ఎవరు మేమండి అన్యజనులం కాదండి, మేము క్రైస్తవులు, పుట్టుక క్రైస్తవులు అనకండి. మనం ఎవరు? అన్యజనులు. యూదులు ఎవరు? ఆయన ఏర్పాటు. అదో సబ్జెక్టు. ఇంకంతమంది ఎంత సబ్జెక్ట్ అండి, మహాజ్ఞాన గ్రంథం అండి. ఇప్పుడు మనం ఎవరు అండి? అన్యజనులము. అండర్లైన్ చేసుకోండి. అన్యజనులమైన మనం మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించేస్తున్నాను. మీరు అన్యజనుల నుంచి రక్షింపడ్డారు. నేను అన్యజనులకు సువార్త ప్రకటించడానికి నేను ఎవరికి ఖైదీ అయిపోయాను? యేసుక్రీస్తుకి ఖైదీ అయిపోయాను, బందీ అయిపోయాను. మీకు సత్యం చెప్పడానికి, మిమ్మల్ని సత్యంలో నడిపించడానికి క్రీస్తుడని, యూదుడని, అన్యుడని భేదాలు ఏమీ లేవు. అందరికీ యేసుక్రీస్తు ప్రభు అని చెప్పటం కోసం యేసుక్రీస్తుకి ఏమైపోయాడంటే పౌలు గారు ఖైదీ అయిపోయాడండి. చాలామంది ఏమనుకుంటున్నారండి, యూదులకే యేసు ప్రభు దేవుడికి అని, మనకు దేవుడు కాదు అంజలి. నో, తప్పు మాట్లాడుతున్నారు మీరు. మీకు అర్థం అవ్వలేదు, శాస్త్రం అర్థం అవ్వలేదు, లోకం అర్థం అవ్వలేదు, చరిత్ర అర్థం అవ్వలేదు. ప్రియమైన దేవుని వారలారా, మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. లోకాన్ని, దేవుడు లోకముని ఎంతో ప్రేమించినంటే, లోకంలో అందరూ ఉన్నారా? కొందరు ఉన్నారా? అందరూ ఉన్నారు. అందరూ ఆయన పిల్లలే. అందరినీ ప్రేమిస్తున్నాడు. నువ్వు ఇష్టపడితే నీకు తండ్రి అయిపోతాడు ఆయన. ఆత్మలకు తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన ఎలా తండ్రి అవుతాడు నీకు? యేసుక్రీస్తు ద్వారా తండ్రి అవుతాడు. ఓకే అండి, ఇంకో అడుగు ముందుకు వెళ్దాం. ఎపిసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎపిసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17 నుంచి చదవండి 19 వరకు. మరియు మీ మనోనేత్రములు, బాహ్యనేత్రాలతో ఎవరో సబ్జెక్ట్ అర్థం అవ్వదండి. మీరు చదివేస్తున్నా ఆదికాండం నుంచి ప్రకటన వరకు చదివేస్తున్నాను. ఎన్నోసార్లు చదివినా అర్థం అవుతుంది సోదరుడా. మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? పిలిచాడు. ఏమవటానికి పిలిచాడు? మనము కుమారులుగా, కుమార్తెలుగా ఉండటానికే పిలుచుకున్నాడు. మనల్ని పిలిచిన పిలుపును చూడగా
మనం అసలు ఏముంది, మనకి అసలు ఏం తెలుసు అండి, సొతేంటో మొదలేంటో మనకు తెలియదు ఇందులోకి వచ్చేటప్పటికి. కానీ ఇంత జ్ఞానం ఎవరి వల్ల వచ్చింది మనకి? యేసుక్రీస్తుని బట్టి వచ్చింది. పిలుచుకున్నాడు మనల్ని. మిమ్మల్ని పిలిచిన విధానం చూడగా ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమ అండర్లైన్ చేసుకోండి, మహిమ ఐశ్వర్యము ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న ఆయన శక్తి యొక్క అపరితమైన మహాత్మ్యము ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపైన తండ్రి, మహిమాస్వరూపైన తండ్రి, మహిమాస్వరూపైన తండ్రి. ఆయన మహిమ కలిగిన వాడు, మహిమలు చేసేవాడు, నిన్ను కాపాడేవాడు చిన్నింటోడు కాదు, నన్ను కాపాడేవాడు చిన్నింటోడు కాదు. ఆయన మహిమ కలిగిన వాడు. ఆయన మహిమలను మనం ఏం చేయగలుగుతామండి? ప్రేమించాడా అందనాన్ని ఎత్తుకుంటాడు. ఎదురు తిరిగావా అమెరికాని ఏం చేస్తున్నాడు తెలుసా? తగలబెట్టేస్తున్నాడు. అర్థమవుతుందా? కాపాడుతున్న ఈయన ఏం చేస్తాడు తెలుసా? వన్ సైడ్ చూడక ఆయన్ని, ఒక పక్క నుంచి ఆయన దయ చూపించి దయామయుడిగా కరుణామయుడిగా ఉంటాడు. కానీ ఎదురు తిరిగావనుకో ఏం చేస్తున్నాడు? అమెరికాని పాపం ఎక్కువైపోయింది. అమెరికాలో విచ్చలవిడిగా పాపం చేస్తున్నారు. ఎక్కడున్నాడు దేవుడు అనుకుంటున్నారు. ఉన్నాను రా అని ఏం చేస్తున్నాడు తెలుసా? కాల్చేస్తున్నాడు. మనం కట్టెలను కాల్చినట్టుగా మనుషుల్ని కాల్చేస్తున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, వద్దు. మనం కాల్చబడటానికి కాదు ఈ భూమి మీద కొత్త, మనం మహింపరచబడాలి. మనల్ని కాపాడాలి. ఆయన మనల్ని కాపాడాలి. అడుగువాడు వెళ్తున్నాడు, నా కొడుకాడు, నా కుమార్తె అని కాపాడాలి. నిన్ను కాపాడేవాడు ఆయన. నిన్ను కాపాడటం కోసం ఆయనకు కునుకు లేదు, నిద్ర లేదు. ప్రియమైన దేవుని వారలారా, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. దేవుని సువార్త నిమిత్తము పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి. మనకేం కావాలంటే అండి, మనం అసలు అన్ని ఆశీర్వాదాలే మనకి. ఎలాగా? ఎప్పుడు ఆశీర్వాదాలు, ఎప్పుడు దీవుళ్ళు. ఎందుకు టెన్షను? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఏమైపోయినా నిన్ను కాపాడుకుంటున్న ఆయన నీకు ఉన్నప్పుడు అసలు నీకెందుకు భయం, నీకెందుకు టెన్షనా? టైటిల్కి న్యాయం జరిగిందన్నాడు దేవుడు. సూపర్ దేవా, నువ్వు ఎప్పుడు మమ్మల్ని ఊరేగిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభువా. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. ఎపిసిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఎపిసిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి. ఎపిసిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాలు సరిగి చదవండి. మీరు సమాధానాన్ని బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత, శరీరం కలిగించే ఐక్యత అంటే టుప్పని పడిపోతాం మళ్ళీ శరీరంలో. సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు
ఆత్మ కలిగించు ఐక్యత, ఆత్మ కలిగించే ఐక్యత, ఐకమత్యమే మహాబలం అన్నాడు. మన దేశంలో సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం అన్నాడు దేవుడు రాసిచ్చాడు. ఆత్మ కలిగించు ఐక్యత కాపాడుకునేటి యందు శ్రద్ధ కలిగిన వారే, శ్రద్ధ కలిగిన వారే, ప్రేమ కలిగిన వారే. ఒకరినొకడు ఏం చేయాలి? సహించుకోవాలంట, ఓర్చుకోవాలంట. భార్యని భర్త ఓర్చుకోవాలి, భర్త భార్యని ఓర్చుకోవాలి, పిల్లల్ని తల్లిదండ్రులు ఓర్చుకోవాలి, సమాజాన్ని ఓర్చుకోవాలి. కసిక్కిని ఎవరైనా వచ్చి తిట్టేశారనుకో ఏమనాలి? తలదించుకు వెళ్ళిపోవాలి. అదేమి నిన్ను అవమానపరచుడు. మన ప్రభు తలదించుకు వెళ్ళిపోయాడా? దొరికినట్టు వేసాడా? తల దించాడు, తల ఎత్తాడు. ఎవరిని కూడా వదులుకోలేదు ప్రభు. నువ్వు అందరితో గొడవలాడేసుకుంటున్నావు, మనం అందరితో దెబ్బలాట్లే. పేరు లేదు, సాక్ష్యం లేదు, ఏమీ లేదు. మాట్లాడితే అందరినీ బూతులు తిడతాం మనం. ఎలాంటి వాళ్ళనైనా ప్రభు ఏం చేశాడు? సహించుకున్నాడు, ఓర్చుకున్నాడు, ప్రేమించాడు. నీ భర్తను నువ్వు ఓర్చుకోవాలి, నీ భార్యను నువ్వు ఓర్చుకోవాలి, నీ బిడ్డలు నువ్వు ఓర్చుకోవాలి. అది దేవుడిచ్చిన బంధం, అది దేవుడిచ్చిన సహవాసం, అది దేవుడిచ్చిన కుటుంబ వ్యవస్థ, అది సంఘ వ్యవస్థ, అది సమాజంలో నువ్వు నిలబడాలి అంటే, నువ్వు ఒక జయశాలిగా ఉండాలి అంటే ముందు నీ వ్యవస్థను కాపాడుకోవాలన్నాడు దేవుడు. ప్రియమైన దేవుని వర్ల నా మీద, మీ మీద, ఎవరి మీద నాకు ద్వేషం లేదు. దేవుడు చెప్తున్నాడు, సంఘంలో మనం నిలబడాలి అంటే సహవాసం, ఐక్యత, ప్రేమ, అదే నేర్పాలి. మీ పిల్లలకి నేర్పుతారా? నేర్పితే మీరు ఈ లోకానికి వేడుక అయిపోతారు. మీ కుటుంబాన్ని, మీ సంఘాన్ని ఎవరు కాపాడుకుంటారో తెలుసా? దేవుడు కాపాడుకుంటాడు. ఎలా కాపాడుకుంటాడు తెలుసా? కునుకగా నిద్రపోకుండా కాపాడుకుంటాడు. అంతుందా ఆయనకి, మహానుభావుడు. కనుక ఆలోచించేద్దాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం ముగించేసుకుందాం. దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావా? లోకాన్ని ప్రేమిస్తున్నావా? యాసం వేసుకున్నావా? నటిస్తున్నావా? వద్దు. దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించు. నీ భర్తను నువ్వు ప్రేమిస్తున్నావో లేదు నీ భర్త గమనించలేడు కానీ, నీ భార్యను నువ్వు ప్రేమిస్తున్నావో నీ భార్య గమనించలేదు కానీ, నీ పిల్లలు నువ్వు ప్రేమిస్తున్నావో నటిస్తున్నావో వాళ్ళు గమనించలేరు కానీ, నిన్ను ప్రేమిస్తున్న ప్రభు, నీకోసం ప్రాణం పెట్టిన ప్రభు నువ్వు ప్రేమిస్తున్నావో లేదో ఎవరికి తెలుసు? ఆయనకి తెలుసు. ఆయన్ని హృదయపూర్వకంగా ప్రేమించండి. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తం ఇది ఎందుకు జరిగింది అని అసలు అనుమానించుకు. నీకు మేలు కలుగుటకే సమస్తమును ఏమవుతుంది? సమకూడి జరుపుతున్నాడు. ఎవరు జరిపిస్తున్నారు? నీకు ఏది జరిగినా ఎవరి మేలు కోసం చేస్తున్నాడు? మన మేలు కోసం చేస్తున్నాడు. ఒక భర్త భార్య మేలు కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. ఒక మంచి తండ్రి పిల్లల మేలు కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. అలాగే మన రక్షకుడైన దేవుడు మన మేలు కలగటానికి ఎన్నో కార్యక్రమాలు మనకి చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడో తెలుసా? కునుకక నిద్రపోకుండా చేస్తున్నాడు. ఆయన మేలుని, ఆయన ప్రేమని, ఆయన దయా కలిగిన మాటల్ని, ఆయన దయారసాన్ని, దయాకిరీటం ఇచ్చిన దయామయుణ్ణి నీ సొంత రక్షకునిగా, నీ ప్రభునిగా స్వీకరించావా? స్వీకరించకపోతే ఇది అనుకూల సమయము, నేడే రక్షణ దినం. ఆ ప్రభు నీ ప్రభునిగా స్వీకరించు. నిన్నేం చేస్తాడు తెలుసా? ఒక విధానంలో చేస్తానని చెప్తున్నాడు. చూడండి, 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి, ఒకప్పుడు మనం చీకటి, లోకమంతా చీకటితో ఉంది. ఒకప్పుడు మనం చీకటి, సబ్జెక్టు లేనివారు,
ఏం మాట్లాడుతున్నావు? నోరెందుకు ఇచ్చాడో తెలియని వారం, అసలు బ్రతికెందుకు ఇచ్చాడో తెలియని వారం, ఎందుకు బ్రతుకుతున్నావో తెలియని అభాగ్యం. అయితే చీకటిలో నుండి, ఒకప్పుడు చీకటిలో నుండి సబ్జెక్టు లేని మేళం, సబ్జెక్టు లేని మనుషులం, ఇప్పుడైతే మహాజ్ఞాన సంగతులు మన ప్రభు ద్వారా మనకి ఇచ్చేసాడు. అయితే మనము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాణి ఎవరాయన? యేసుక్రీస్తు రక్షకుడు, మన ప్రభు, మన కోసం ప్రాణం పెట్టిన ప్రాణదాత, రక్తదాత. ఆయన గుణాలు ఏంటంటే పరిశుద్ధుడు, నిర్దోషి, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఇట్టి ప్రధాన యాజకుడు, మనకి సరిపోయిన రక్షకుడు. ఆయన గుణాలని మనం ప్రచురించాలి కానీ నేను గొప్ప అని మన గురించి మనం చెప్పుకోకూడదు. మనం ఎవ్వరం గొప్ప కాదు. మనకి మహాజ్ఞానాన్ని నేర్పించిన మహాజ్ఞాన స్వరూపి అయిన యేసుక్రీస్తు వారి గుణాతిశయములు ప్రచురము చేయటమే మన కర్తవ్యం. ఆ కర్తవ్యమే దేవుడు అనుకున్న దేవుని చిత్తము జరిగించినప్పుడు ఆయన నిన్ను ఏం చేస్తాడో తెలుసా? నిన్ను కాపాడువాడు, కునుకొడు, నిద్రపోడు. ప్రేమించిన తండ్రి, నీ మాటలు మీరు చెప్పమన్నవన్నీ చెప్పాను. వాక్యం విని మమ్మల్ని మేము మోసం చేసుకొనక వాక్య ప్రకారం జీవించే జ్ఞానులుగా చేయండి అని ఈ మీటింగుల కోసం ఎంతమంది అయితే నాయన కష్టపడ్డారో, సహకరించారో వాళ్ళందరినీ పరసంబంధంగా, భూసంబంధంగా, మరి వీడియో తీస్తున్న తమ్ముడిని అందరినీ కూడా పేరు పేరు చెప్పున దీవించండి నన్ను కోరుకుంటూ, ఈ లైవ్ ద్వారా అనేక ఆత్మల్ని మీరు ఆకర్షించుకోండి అని కోరుకుంటూ, ఆత్మల రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి స్తుతించి బతిమాలు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దీవెన, కుమారుని రక్షణ, పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మన సంఘాలతో, మన కుటుంబాలతో, మన జీవితాలతో ఆయన నుండి మనల్ని కాపాడి భద్రపరిచి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.